Hi, hello, welcome to EHFG Ministries Media. ఈరోజు మనం ఫ్రీ షోలో ఎన్డీఏ ఆప్షన్ గురించి మనం తెలుసుకుందాం. అసలు ఎన్డీఏ అంటే ఏమిటి? ఎన్డీఏ దాని యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అంటే నెట్వర్క్ డివైస్ ఇంటర్ఫేస్ అన్నమాట. ఈ ఎన్డీఏ ఎవరు డెవలప్ చేశారు అంటే న్యూటెక్ అనే కంపెనీ డెవలప్ చేసింది. ఇట్స్ అన్ ఫ్రీ సాఫ్ట్వేర్ అన్నమాట. ఎన్డీఏ టెక్నాలజీ ఏంటి అంటే హై క్వాలిటీ వీడియో ఆడియోని మనం నెట్వర్క్లో కంప్యూటర్ నెట్వర్క్లో ట్రాన్స్మిట్ చేయడానికి విత్ మినిమల్ డిలే అంటే లేటెన్సీ లేకుండా మనం స్మూత్గా వీడియోస్ని ట్రాన్స్మిట్ చేయడం కోసం ఎన్డీఏని డెవలప్ చేశారనమాట. ఇది ఎన్డీఏని ఎక్కడ యూజ్ చేస్తారు ఎక్కువగా అంటే దీని యొక్క యూజ్ఫుల్ ఎక్కడ ఉంటుందంటే ఎక్కువ లైవ్ ప్రొడక్షన్ ఎన్వైర్మెంట్స్లో యూజ్ చేస్తారు. అంటే లైవ్ ప్రొడక్షన్ అంటే మన యొక్క ఇప్పుడు వీడియో స్ట్రీమింగ్స్ కానీ ఆడియో స్ట్రీమింగ్స్ కానీ ఇలాంటి లైవ్ ఆన్ ది ఇన్స్టెంట్గా మనం యూజ్ చేయాలి అన్న పర్టికులర్ ఎన్వైర్మెంట్స్లో దీన్ని యూజ్ చేస్తారు. ఎందుకు? స్మూత్గా ఉండాలి, ల్యాగ్ అన్నది ఉండకూడదు, ఫ్రేమ్ అన్నది యాక్యురేట్ ఉండాలన్నమాట. స్విచ్చింగ్ చేసేటప్పుడు వన్ కెమెరా నుంచి ఇంకో కెమెరా లేకపోతే వన్ స్క్రీన్ నుంచి ఇంకో స్క్రీన్ మనం వీడియో స్విచ్చర్స్ యూజ్ చేసినప్పుడు ఫ్రేమ్ రేట్ అన్నది యాక్యురేట్ ఉండాలని ఈ యొక్క ఎన్డీఏని యూజ్ చేస్తారన్నమాట. ఈ ఎన్డీఏని యూజ్ చేయాలి అంటే మనకి ఆ యొక్క స్మూత్ ఫ్రేమింగ్ ఉండాలి అంటే మనం ఏం చేయాలి అంటే మినిమం మనం కొన్ని రిక్వైర్మెంట్స్ అవసరం అన్నమాట. ఈ ఎన్డీఏ స్మూత్గా రన్ కావాలి అంటే ఎన్డీఏని ఎందులో డిజైన్ చేశారంటే ఇది మోస్ట్లీ 10 gig నెట్వర్క్స్లో ఈ స్మూత్గా వర్క్ అవుతుంది. మీకు కావాలంటే 100 MBPSలో కూడా వర్క్ అవుతుంది. బట్ సమ్ బ్లడర్ అన్నమాట ఉంటుంది అనమాట. అంటే స్మూత్గా ఫ్రేమ్స్ అన్నవి మీకు సింక్ అవ్వదు, కొంచెం డిలే అన్నది లేటెన్సీ అన్నది ఉంటుంది. ఆ డిలే లేటెన్సీ లో లేటెన్సీ ఇవన్నీ ఉండకూడదు అంటే మీరు ఏం చేయాలి అంటే 10 gig నెట్వర్క్ అన్నది మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఇది దీని యొక్క ఎన్డీఏలో కీ ఫ్యూచర్సే హై క్వాలిటీ లో లేటెన్సీ వీడియో ట్రాన్స్మిషన్ జరుగుతుంది. ఇందులో 1080iలో జరుగుతుంది అనమాట. తర్వాత ఈ ఎన్డీఏలో కూడా మనం ఆడియోని కూడా ట్రాన్స్మిట్ చేయొచ్చు. ఈ ఆడియోని ట్రాన్స్మిట్ చేసేటప్పుడు ఏంటి అంటే అన్కంప్రెస్డ్ ఆడియో అనమాట, డివైస్ టు డివైస్. అంటే ఒక డివైస్ నుంచి ఇంకో డివైస్కి మనం పంపించేటప్పుడు అన్కంప్రెస్డ్ ఆడియో ఇది పంపిస్తుంది, అన్కంప్రెస్డ్ వీడియో అనమాట. అంటే అలా కంప్రెస్ చేసి పంపిస్తే ఏమవుతుందంటే వీడియో యొక్క క్వాలిటీ అన్నది తగ్గిపోతుంది. కాబట్టి ఇది కంప్రెస్ చేయకుండా పంపుతుంది అన్నమాట. తర్వాత దీంట్లో ఇంకొక ఫెసిలిటీ ఏముంటుందంటే ఎన్డీఏలో డిస్కవరీ అండ్ కనెక్షన్. ఈ డిస్కవరీ కనెక్షన్ అంటే మీరు సపోజ్ ఒక 10 సిస్టమ్స్ ఉన్నాయనుకోండి, ప్రతి దాంట్లో మీరు ఎన్డీఏని మీరు ఇన్స్టాల్ చేసినట్లయితే ఆటోమేటిక్గానే ఈ ఎన్డీఏ ఫ్యూచర్ ఏం చేస్తుందంటే ఈ సాఫ్ట్వేర్ ఏ సిస్టమ్స్లో ఇన్స్టాల్ అయ్యి ఉన్నాయో అవన్నీ దానికదే ఆటోమేటిక్గా దానికదే ఐడెంటిఫై చేసుకుంటుంది అనమాట. దాన్ని డిస్కవర్ అంటున్నారు. తర్వాత డిస్కవర్ చేసిన తర్వాత కనెక్షన్ అన్నది ఎస్టాబ్లిష్ చేస్తుంది. ఇది ఎట్లా వర్క్ అవుతుంది అంటే MDNS మీద వర్క్ అవుతుంది. MDNS అంటే మల్టీకాస్ట్ డొమైన్ నేమ్ సర్వర్. ఇది యూజ్ చేసి ఇది వర్క్ అవుతుంది అనమాట. పైగా TCPని యూజ్ చేసి TCP ప్రోటోకాల్ యూజ్ చేసి డేటా అన్నది ట్రాన్స్ఫర్స్ జరుగుతుంటుంది. డిస్కవరీ కావడానికి MDNS యూజ్ చేసి ఇది డిస్కవరీ జరుగుతుంది అన్నమాట. తర్వాత ఇంకా దీంట్లో ఇంకేం ఫ్యూచర్స్ ఉన్నాయంటే ఇది అన్ని OSSకి ఫ్లెక్సిబిలిటీ ఉన్నది. అంటే వేరియస్ ప్లాట్ఫామ్స్కి విండోస్కి ఉంది, లినక్స్కి ఉంది, MacOSకి ఉంది, iOSకి ఉంది, ఆండ్రాయిడ్ ఉంది, రాస్బెర్రీ పై ఉంది. ఇలా డిఫరెంట్ సిస్టమ్స్ కూడా ఎన్డీఏ అన్నది మనం యూజ్ చేయొచ్చు అనమాట. వీటన్నిటిలోనే మనం ఇన్స్టాల్ చేసుకుంటే ఇవన్నిటికి కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. ఈ ఎన్డీఏ ఫ్యూచర్ వల్ల మనం ఏంటంటే కనెక్షన్ కానీ మల్టిపుల్ వీడియో సోర్సెస్ కానీ ఇవన్నీ లైవ్ ప్రొడక్షన్లో బ్రాడ్కాస్ట్ చేయడానికి చాలా ఈజీగా యూజ్ అవుతుంది అనమాట. ఇదంతా ఎక్కడ జరుగుతుంది అంటే లోకల్ ఏరియా నెట్వర్క్లో జరుగుతుంది, ల్యాన్లో జరుగుతుంది అనమాట. ఇది వైఫైలో పనిచేస్తుందా అంటే ఇది వైఫైలో పనిచేయదు. వైఫైలో మనకి లేటెన్సీ అన్నది చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇది ల్యాన్లోనే తప్ప వైఫైలో పనిచేయవు అనమాట ఈ ఎన్డీఏ అన్న ఈ సాఫ్ట్వేర్. కనుక ఈ ఎన్డీఏ దీనికోసమని ఇంప్లిమెంట్ చేశారు. ఇదే సేమ్ ఎన్డీఏ మనకి ఏం చేశారంటే ఫ్రీ షో యాప్లో కూడా వీళ్ళు ఇంప్లిమెంట్ చేశారనమాట. ఇప్పుడు మనం చూసినట్లయితే
వన్స్ మనం ఫ్రీ షో యాప్ ఓపెన్ చేసిన తర్వాత సెట్టింగ్స్ బటన్స్ మనం క్లిక్ చేసి ఇక్కడ అవుట్పుట్ అనే ఆప్షన్స్లోకి వస్తే ఇక్కడ మనం చూస్తాం అన్నమాట. ఏంటి, ఎన్డిఏ ఆప్షన్ని మనం ఇక్కడ చూస్తాం. ఎప్పుడైతే ఈ ఎన్డిఏని మనం ఎనేబుల్ చేస్తామో, ఈ ఎన్డిఏని ఎనేబుల్ చేసిన తర్వాత ఇక్కడ వీళ్ళు ఇంకొక ఆప్షన్ కూడా చేస్తున్నారు. ఏంటంటే ఆడియోను కూడా ఎన్డిఏలో మనం సెండ్ చేయొచ్చు. ప్రస్తుతానికి వీళ్ళు ఇంకా ఇంప్లిమెంట్ చేయలేదు అని చెప్పి ఇక్కడ నోట్ ఇస్తున్నారు. అందుకే ఇది ఫేడ్ అవుట్ అయిపోయింది అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు. తర్వాత ఈ ఎన్డిఏలో ఎంత ఫ్రేమ్ రేట్లో మనం పంపించాలి అని ఇది అడుగుతుంది అనమాట. ఈ అప్లికేషన్ అడుగుతుంది ఎంత ఫ్రేమ్ రేట్లో మనం పంపించాలి. మోస్ట్లీ సినిమాటిక్ కానీ లేకపోతే లైవ్ బ్రాడ్కాస్టింగ్ కానీ టీవీ బ్రాడ్కాస్టింగ్ వాళ్ళు కానీ ఎక్కువగా యూజ్ చేసేది 24 ఫ్రేమ్సే వాళ్ళు ఎక్కువగా యూజ్ చేస్తారనమాట. చాలా ప్రొడక్షన్స్ కానీ లైవ్ బ్రాడ్కాస్టింగ్ కానీ టెలివిజన్ బ్రాడ్కాస్టింగ్ కానీ ఇటువంటివన్నీ చాలా వరకు స్టాండర్డ్ ఇవన్నీ కూడా 24 ఫ్రేమ్స్. ఈవెన్ సినిమా కానీ మనం చూసే సినిమాలు కానీ ఇవన్నీ కూడా 24 ఫ్రేమ్స్లోనే వాళ్ళు షూట్ చేస్తారనమాట. కాబట్టి ఇక్కడ కూడా ఆప్షన్స్ అడుగుతుంది. ఇక్కడ మీరు 10 ఫ్రేమ్స్ నుంచి అప్ టు 60 ఫ్రేమ్స్ వరకు ఈ ఆప్షన్స్ ఉన్నాయి. మోస్ట్లీ మనం 24 ఫ్రేమ్స్ ఎక్కువగా చాలామంది లైవ్ స్ట్రీమింగ్స్ కానీ ఇటువంటి స్టాండర్డ్ బ్రాడ్కాస్టింగ్ చేసేవాళ్ళు అందరూ యూజ్ చేస్తారంటే 24 ఫ్రేమ్సే యూజ్ చేస్తారన్నమాట. అంటే 24 FPS యూజ్ చేస్తారనమాట. అందుకే మనం కూడా 24 FPSని యూజ్ చేస్తున్నాం మనం కూడా ఇక్కడ. తర్వాత ఇంకో ఆప్షన్ కూడా ఉంది, ట్రాన్స్పరెంట్ అని. ఎప్పుడైతే మీరు ఈ ట్రాన్స్పరెంట్ని ఎనేబుల్ చేస్తారో మీరు ఏ బ్యాక్గ్రౌండ్స్ అయినా సరే మీరు ఇక్కడ ప్లే చేస్తుంటుంటే మీ ఫ్రీ షో యాప్లో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి ట్రాన్స్పరెంట్ లేయర్లో ఇది పంపుతుంది అనమాట. తర్వాత ఇది ఇన్విజిబుల్ విండో అంటుంది. ఇది కూడా మీరు ఎనేబుల్ చేసుకుంటే విండో అన్నది కూడా అది ఇన్విజిబుల్గా ఉంటుంది అనమాట. ఓన్లీ అవుట్పుట్లో ఏదైతే ఉంటుందో అదొక్కటి మాత్రమే మీకు అక్కడ కనబడుతుంది. ఇది నేను దేనికి ఎనేబుల్ చేశాను, ఎల్ఈడి స్క్రీన్గా ఎనేబుల్ చేశాను. మనకి ఎల్ఈడి స్క్రీన్కి అవసరం లేదు. మీకు ఏది కావాలో దానికే మీరు ఎనేబుల్ చేసుకోవచ్చు అనమాట. నేను ఫుల్ ప్రైమరీ స్క్రీన్కి నేను ఎనేబుల్ చేస్తున్నాను. ఎందుకంటే మేము సేమ్ ఏదైతే ఇక్కడ మనం యాజ్ ఇట్ ఈజ్ ఏదైతే చూస్తామో సేమ్ అదే మన లైవ్ స్ట్రీమింగ్ అప్లికేషన్లో కూడా మనం అదే చూస్తామన్నమాట. అందుకోసమని మనం ఏం చేస్తామంటే ప్రైమరీలో ఏదైతే మనం బై డిఫాల్ట్గా ఎటువంటి చేంజెస్ లేని ఈ అవుట్పుట్ని మాత్రమే మనం తీసుకుని దాన్ని మనకు ఎట్లా కావాలో మన యొక్క లైవ్ ప్రొడక్షన్ సాఫ్ట్వేర్లో మనం దీన్ని యూజ్ చేసుకుంటాం అన్నమాట. అంటే ఈ ఎన్డిఐ ఎందుకు యూజ్ అవుతుంది అంటే ఎటువంటి కేబుల్స్ అన్నవి యూజ్ ఉండవు అన్నమాట. వన్స్ మీ యొక్క ల్యాప్టాప్ కానీ మీ కంప్యూటర్స్ కానీ ఎన్ని కంప్యూటర్స్ ఉన్నా మీరు సేమ్ నెట్వర్క్లో కనుక మీరు ఉంటే, ఇప్పుడు ఏ అన్న ల్యాప్టాప్లో ఫ్రీ షో అన్నది మీరు ఇన్స్టాల్ చేశారు, బి అనే ల్యాప్టాప్లో మీరు మీ యొక్క లైవ్ స్ట్రీమింగ్ అప్లికేషన్ యూజ్ చేశారు, మేబీ ఓబిఎస్ కానీ వీమిక్స్ కానీ వైర్కాస్ట్ కానీ ఇలాంటి డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ని కనుక మీరు ఇన్స్టాల్ చేసినట్లయితే ఇవన్నీ ఎన్డిఐకి సపోర్ట్ చేసే సాఫ్ట్వేర్స్. వన్స్ మీరు ఈ ఫ్రీ షోలో ఇక్కడ మీరు ఎనేబుల్ చేసినట్లయితే ఆ యాప్స్లో మీరు చూడగలుగుతారన్నమాట. ఏది, ఈ యొక్క ఎన్డిఏ ఫీడ్ అనమాట. ఏదైతే ఫ్రీ షో ఎన్డిఏ ద్వారా మీకు పంపించే ఫీడ్ మీరు ఈ యాప్స్లో మీరు చూడగలుగుతారు. వన్స్ ఈ యొక్క మీ స్క్రీన్ కనుక మీరు ఓబిఎస్లో కానీ వీమిక్స్లో కానీ వైర్కాస్ట్లో కానీ మీకు ఎప్పుడైతే మీ స్క్రీన్ అన్నది మీకు విజిబుల్ అయిందో అప్పుడు మీకు ఏ లేయర్స్ మీద మీకు దాన్ని ప్రజెంటేషన్ మీరు చేయాలనుకుంటున్నారో, లేకపోతే ఇప్పుడు కెమెరా మీద ఈ లిరిక్స్ మీకు డిస్ప్లే కావాలి అంటే మీరు దాని మీద మీరు లిరిక్స్ని డిస్ప్లే చేయొచ్చు. మీకు ఎట్లా కావాలి అంటే అట్లా మీరు లైవ్ స్ట్రీమింగ్ సాఫ్ట్వేర్స్లో ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్లో మీరు స్విచ్చింగ్ మీకు ఎట్లా కావాలో అట్లా మీరు చేసుకోవచ్చు. అప్పుడు ఏంటి అంటే కేబుల్ మేనేజ్మెంట్ అన్నది చాలా మినిమల్గా ఉంటుంది అన్నమాట. మీరు కేబుల్స్ మీద ఆధారపడి ఇప్పుడు మల్టిపుల్ స్క్రీన్స్ మీకు కావాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాం కదా లైవ్ స్ట్రీమింగ్కి అదొక రకమైన టెంప్లెట్, మీకు ప్రైమరీ ఫుల్ హెచ్డీకి అదొక రకమైన తర్వాత మీరు ఇన్స్టాగ్రామ్లో కానీ లేకపోతే ఇలా వెర్టికల్ షార్ట్స్లో కానీ మీరు ఇవ్వాలి, లైవ్ స్ట్రీమింగ్ మీరు చేయాలి అనుకున్నప్పుడు షార్ట్స్, యూట్యూబ్ షార్ట్ కానీ ఇన్స్టాగ్రామ్ లైవ్ కానీ ఎటువంటి లైవ్స్లో మీరు
మీకు స్క్రీన్ సైజ్ ఏదైతే వెర్టికల్లో మీరు ఇవ్వాలి అనుకుంటున్నారో ఆ వెర్టికల్లో మీరు ఇవ్వాలి అన్న ఒక అవుట్పుట్ మీకు ఏదైతే కావాలో ఆ మల్టిపుల్ అవుట్పుట్స్ మీరు HDMI ద్వారా మీరు తీసుకుని స్విచ్చింగ్ చేసి ఇదంతా ప్రాసెస్ అన్నది చాలా హెక్టిక్గా ఉంటుంది అనమాట. ఈ NDA ద్వారా ఏంటంటే మీరు ఎన్ని స్క్రీన్స్ అన్నదైనా మీరు క్రియేట్ చేసుకోండి, ఎన్ని అవుట్పుట్స్ అయినా మీరు క్రియేట్ చేసుకోండి, ఎన్ని రకాల స్టైల్స్ అయినా మీరు క్రియేట్ చేసుకోండి. అన్ని స్టైల్స్ కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. మీరు కింద మీరు చూసినట్లయితే వెర్టికల్ కూడా మీరు NDAని ఎనేబుల్ చేసుకోవచ్చు. ఎన్ని కావాలంటే అన్నిటికి మీరు ఎనేబుల్ చేసుకోవచ్చు అనమాట. అన్ని రకాల అవుట్పుట్స్ అన్నీ కూడా మీరు మీ యొక్క మిక్సింగ్ సాఫ్ట్వేర్స్లో VMixలో కానీ OBSలో కానీ వైర్కాస్ట్లో కానీ ఇవన్నిటిలో కూడా మీరు ఇన్బిల్డ్ చేసుకుని ఈ వచ్చిన ఫీడ్ని మీరు దాన్ని యాడ్ చేసుకుని మీరు ఈజీగా మీకు అవుట్పుట్ మీరు ఏ రీతిగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆ రీతిగా మీరు దీన్ని ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. ఎడిట్ చేసుకుని మీరు ఫైనల్ డెస్టినేషన్స్కి మీరు పంపించుకోవచ్చు. అది యూట్యూబ్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, విమియో కానీ, ట్విచ్ కానీ, ఫేస్బుక్ లైవ్ కానీ, మీరు ఎన్ని నెంబర్ ఆఫ్ డెస్టినేషన్స్కి మీరు పంపించాలి అని మీరు అనుకుంటున్నారో అన్ని డెస్టినేషన్స్కి మీరు లైవ్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్ ద్వారా మీరు ఈజీగా మీ యొక్క ఫ్రీ షోని మీరు వాటికి మీరు పంపించవచ్చు అన్నమాట. I hope you like it, you enjoy it. Thanks for watching. Bye-bye.